ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. భవిష్య పురాణం 9వ భాగం సూర్యయోగ క్రియాయోగాలు చెప్పసాగాడు సుమంతుడు. మహారాజా, ఒకప్పుడు కొందరు ఋషులు బ్రహ్మనిలా ప్రార్థించారు. దేవ, అన్ని చిత్తవృత్తులను నిరోధించి కైవల్య పదాన్నిచ్చేది యోగమేనని మీరు సెలవిచ్చి ఉన్నారు. ఈ యోగం ఎన్నో జన్మల కఠిన సాధన ద్వారా ప్రాప్తిస్తుందనుకుంటున్నాం. కాబట్టి కాస్త సులువైన కార్యాచరణను ఉపదేశింప ప్రార్థన. బ్రహ్మ ఇలా చెప్పాడు. మునీశ్వరులారా, యజ్ఞ పూజన నమస్కార జప వ్రతోపవాస బ్రాహ్మణ భోజన దానాదికముల ద్వారా సూర్యనారాయణుని ఆరాధన చేయుటయే మీరడిగిన దానికి ముఖ్య ఉపాయము. ఇది క్రియాయోగం. ఆయనే పరబ్రహ్మము, అక్షరము, సర్వవ్యాపి, సర్వకర్త, అవ్యక్త, అచింత్య, మోక్షప్రదాత. మహారాజా, ఆ మహారుషుల నాడు ఉపాసనా రూప క్రియాయోగ తత్పరులైనారు. విషయ సుఖాలలో నిరంతరం మునిగి యుండే జీవులకు స్వల్ప సాధన ఆరాధనలకే మెచ్చి మోక్షమిచ్చు భగవానుడు భానుడే. అందుచేత లేచి ఉన్నా, కూర్చున్నా, నడుస్తున్నా, నిద్రిస్తున్నా, భుజిస్తున్నా సూర్యదేవుని స్మరిస్తూనే ఉండి భక్తిపూర్వకంగా ఆయన ఆరాధనలో మునిగి ఉండే జనన మరణ వ్యాధియుక్తమైన ఈ సంసార సముద్రాన్ని సులువుగా ఈది పారేయగలం. జగత్కర్త, సదా వరదాన ప్రదాత, దయాళువు, గ్రహస్వామి అయిన శ్రీ సూర్యనారాయణుని శరణు కోరినవాడు అవశ్యము ముక్తిని పొందగలడు. ప్రాచీన కాలంలో దిండియను వానికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. దానిని పోగొట్టుకోవడం కోసం అతడు చాలా కాలము పాటు సూర్యారాధన స్తుతి చేశాడు. సూర్యభగవానుడు ప్రత్యక్షమై తాను ప్రసన్నుడయ్యానని వరం కోరుకోమని అడిగాడు. దిండి సహజంగానే, భగవాన్, నీవు నాకు దర్శనం ఇవ్వడమే నా పాలిటి అతి గొప్ప వరం. పుణ్యహీనులకు నీ దర్శనం దుర్లభం. అందరి హృదయస్థిత వాసుదేవుడవు నీవు. నన్ను బ్రహ్మహత్యాపాతక ఫలము నుండి తప్పించు. అన్ని పాపాల నుండి ముక్తుడనై సంసారం ఉద్ధరించేలాగా నన్ను అనుగ్రహించు. ఈ లోకంలోని అన్ని ప్రాణులు సుఖంగా బతకగలిగే ఆచరణను నాకు ఉపదేశించు అని కోరుకోగానే దయాసాగరుడైన సూర్యదేవుడు అతనికి నిర్బీజయోగము ఉపదేశించాడు. ఇది దుఃఖాలను నివారించే ఔషధం వంటిది. దిండి యను పేరుగల ఘననాయకుడు మరలా స్వామి, ఈ నిర్బీజ నిష్కల యోగం మిక్కిలి కఠిన సాధ్యం. ఇది ఇంద్రియాలను జయించడం, మనస్సుని స్థిరంగా ఉంచడం, అహంకార మమకారాలను త్యజించడం, రాగద్వేషాలు లేకుండా ఉండడం, ఇలాంటివన్నీ సామాన్యుల వల్ల అయ్యే పనులు కావు. కాబట్టి నా మీద, నా వాళ్ళ పట్ల దయతో అనాయాసంగా విశేష పరిశ్రమ అక్కర్లేకుండా ఫలప్రాప్తినిచ్చే సాధనను అనుగ్రహించండి అని వేడుకున్నాడు. కరుణాకరుడైన దివాకరుడు ఇలా అనుగ్రహించసాగాడు. ఓ గణనాయక, దిండి సర్వ క్లేశాలను దూరం చేసి ముక్తిని ఇచ్చే క్రియాయోగాన్ని ఇస్తాను, విను. ముందు నీ మనసులో నన్ను పెట్టుకో. భక్తితో నన్ను భజించు. నన్నే పారాయణ జపం చెయ్యి. ఆత్మను నాపై లగ్నం చెయ్యి. నాకు నమస్కరించు. సంపూర్ణ బ్రహ్మాండంలో ప్రతి అణువులోనూ నన్నే చూడు. లోకమే నేననుకో, నేనే లోకమనుకో. అలాగా త్రికరణ శుద్ధితో చేయగలిగిన నాడు నీ సంపూర్ణ దోషాలన్నీ సంపూర్ణంగానే నశిస్తాయి. మనసును నాపై పూర్తిగా లగ్నం చేస్తే ముందు రాగ ద్వేష లోభాది దోషాలు నశిస్తాయి. బంగారము, వెండి, రాయి, కర్ర ఏది దొరికితే దానితో నా ప్రతిమను దీక్షగా తయారు చేసేస్తూ ఉంటే, చిత్రాలు గీసేస్తూ ఉంటే నీ మనస్సు స్థిరంగా నాపైనే ఉండిపోతుంది. నడుస్తున్నా, నిలబడి ఉన్నా, నిద్రిస్తున్నా, భోంచేస్తున్నా నా ప్రతిమను ఏ పవిత్ర నదీ జలాలతో ఎలా స్నానించాలా, అభిషేకించాలా అని ఆలోచిస్తూ ఉండు. గంధ, పుష్ప, వస్త్ర, ఆభూషణ, రుచికర పదార్థాలలో నీకు నచ్చిన ప్రతి దాన్ని నాకు నివేదిస్తూ పూజలు చేయి.
పాడాలని కోరిక పుడితే నా ప్రతిమ ఎదురుగా నిలబడి నా పాటలు పాడు. వినాలనిపిస్తే నాపై చెప్పబడిన కథలు, నన్ను కీర్తించే పాటలు విను. ఇలా అన్ని కర్మలను నాకే అర్పించి భయాన్ని స్వార్థాన్ని వదిలి ఏం చేసినా నా కోసమే చేస్తూ ఉంటే బ్రహ్మహత్య పాతకంతో సహా అన్ని దోషాలు పాపాలు హరించుకుపోయి ముక్తిని పొందుతావు. ఇదే క్రియాయోగం. దీన్నే ఆశ్రయించు. మరింత విస్తారపూర్వకంగా దీని గురించి వినగోరిన దిండిని బ్రహ్మ కడకు పంపించాడు. భాస్కరుడు బ్రహ్మ ఇలా అన్నాడు: ఓ గణనాయక, నీ బ్రహ్మహత్యా పాతకం సూర్యదర్శనంతోనే దగ్ధమైపోయింది. భగవానుని కృపాపాత్రుడవై ధన్యుడవైనావు. నీవు సూర్యనారాయణ ఆధారించే ఉంటే ముందు దీక్షాగ్రహణం చెయ్యి, ఉపాసన చెయ్యి. ఆ స్వామిని పూజించాలనే బుద్ధి పుట్టడమే పూర్వజన్మ సుకృతం. ఈ భవసాగరంలో పడి కొట్టుకుపోతున్న జీవిని చెయ్యి పట్టుకొని ఉద్ధరించే ఏకమాత్ర భగవానుడు సూర్యదేవుడే. కాబట్టి దీక్ష తీసుకో, తన్మయుడవై ఉపాసించు. శీఘ్రమే ఆయనకు నీపై అనుగ్రహం కలుగుతుంది. ఇక్కడ బ్రహ్మ నీవు అంటున్నది దిండిని కాదు, ఆయనపై అప్పటికే సూర్యానుగ్రహం ఉంది. దిండి అడిగింది మన కోసమే, బ్రహ్మ చెప్తున్నది మనకే. ఈ దీక్షకి అధికారం అందరికీ ఉంటుందా? దీక్షాగ్రహణం చేశాక ఏం చెయ్యాలి అని అడిగిన దిండికి బ్రహ్మ ఇలా ఉపదేశించాడు: మనస వాచ కర్మణ అహింసకు కట్టుబడి సూర్యభక్తిని కలిగి దీక్షిత బ్రాహ్మణులకు నిత్యం నమస్కారం చేసే సంస్కారం ఉండి ఎవరికీ ద్రోహం చెయ్యను అనే దీక్ష పట్టి జగతంతా సూర్యమయమే, అందుచే ప్రతి వస్తువులోనూ సూర్యదర్శనమే అను నమ్మకముండి ఆత్మలో సూర్యుని ప్రతిష్ఠించుకోగలిగే పురుషులందరూ ఈ దీక్షకి అధికారం కలవారే. సూర్యారాధన వల్ల ప్రాప్తించే గతిని పొందాలంటే మహాతపము అవసరం లేదు. పెద్ద ఎత్తున దక్షిణలు ఇవ్వాల్సిన యజ్ఞాలు అక్కర్లేదు. సర్వకాల సర్వావస్థలందు సూర్యుని తలుచుకుంటే చాలు. హృదయంలోనే సూర్యార్చన చేయగలిగిన వానికి అన్ని పాపాలు నశించి సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. సూర్య మందిరాన్ని నిర్మించిన వాడు తనతో పాటు 7 తరాల వారిని తరింప చేయగలడు. సూర్యలోకంలో కూర్చోబెట్టగలడు. మనస్సులోనే దీక్షితుడవై గంధ పుష్ప ధూప వస్త్ర పుష్ప భూషణాదులను నీకు ప్రియమైన వాటిని సూర్యునికి అర్పించు. ఆయన ప్రతిమకు తీర్థజలం, పెరుగు, పాలు, నెయ్యి, చెరుకు రసం, తేనె మున్నగ వాటితో స్నానం చేయిస్తూ ఉండు. నేను సూర్యారాధన వల్ల వచ్చిన శక్తితోనే సృష్టిని చేయగలుగుతున్నాను. స్థితి లయకారులైన కేశవ శివులు అంతే. సూర్యవ్రతానుష్ఠానము ఫలసప్తమి వ్రత ఫలం. బ్రహ్మదేవ, ఉపాసన క్రియ సూర్యారాధన పద్ధతులను నాపై దయముంచి వివరించండి అని ప్రార్థించాడు దిండి. చెప్పగా సాగాడు బ్రహ్మ. దిండి సూర్యభగవానుడు అల్ప సంతోషి. పుష్పాదులతో పూజించిన ప్రసన్నుడై ఉత్తమ ఫలాలనిస్తాడు. ఇక ఉపాసన అనగా పాపాలు చేయకుండా జీవిస్తూ సద్గుణాలను అలవర్చుకుంటూ పోవడమే. అన్ని భోగాల పరిత్యాగమే ఉపవాస మనబడుతుంది. 1 రాత్రి 2 రాత్రులు లేదా శాశ్వతంగా నక్తవ్రతం చేసేవాడు అదే ఉపవాసన వ్రతం నిష్కాముడై కొనసాగిస్తూ వచనంతో మనస్సులో కర్మ చేత సూర్యభగవాన్ ఆరాధనలోని తత్పరుడై ఉంటే వాడికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. ఉపవాసం ఉంటే సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. ఉపవాసం అంటే సూర్యదేవునికి ప్రీతి. పుష్ప ధూప దీప చందన నైవేద్యాదులతో సహా పూజ చేస్తూ ఉపవాసం ఉంటే సూర్యుడు ప్రసన్నుడవుతాడు. పూలు దొరకకపోతే లేత ఆకు, దుర్వాంకురం, వీటి నీటి చుక్క ఏదైనా సరే భక్తితో ఇస్తే ఆయనకు చేరుతుంది. సూర్యనారాయణ మందిరాన్ని నిత్యము చీపురుతో శుభ్రం చేసేవాడు తాను ఎన్ని కణాలను దూరం చేశాడో అన్ని సంవత్సరాలు సూర్యకాంతి సహితుడై స్వర్గంలో ఉంటాడు. మందిరంలోని ఏ చిన్న భాగాన్ని శుభ్రపరిచినా పాప విముక్తి కలుగుతుంది. ఇలాంటి ఎన్నో క్రియలకెన్నో ఫలితాలు చెప్పబడ్డాయి. ముఖ్యంగా సూర్యమందిరంలో పురాణం చెప్పేవాడు శ్రేష్ఠ బుద్ధి ప్రాప్తం కాగా జాతస్మరుడు అనగా అన్ని జన్మల విశేషాలు
గలవాడవుతాడు. మానవులలో చాలామంది సూర్యారాధన చేసి గంధర్వులు, విద్యాధరులు, దేవతలుగా మారినారు. ఇంద్రుడు సూర్యారాధన ద్వారానే ఆ పదవిని పొందగలిగాడు. స్త్రీలు కూడా సూర్యారాధన చేసి ఉత్తమ గతులు పొందగలరు. దిండి కామ్య ఉపవాసాన్ని గూర్చి చెప్తాను విను. ఇదే ఫలసప్తమి వ్రతం. దీనివల్ల పాపాలు నశించి సూర్యలోక ప్రాప్తి కలుగుతుంది. భాద్రపద శుద్ధ చవితి నాడు అయాచిత వ్రతం చేసి పంచమి నాట ఒక పూట భోంచేసి షష్ఠి నాడు క్రోధాన్ని, ఇంద్రియాలను జయించడం కోసం సంపూర్ణ ఉపవాసం చేయాలి. భక్తిగా సామాగ్రిని అంతటిని సంపాదించి పెట్టి స్వామిని పూజించాలి. రాత్రి ఆయన ప్రతిమ వద్దనే నేలపై శయనించాలి. సప్తమి నాడు స్వామిని ధ్యానిస్తూ ప్రాతర్వేళనే మేల్కొని స్నానం చేసి పూజ చేయాలి. పిమ్మట ఖర్జూరం, కొబ్బరికాయ, మామిడి, మాదీపలాది నైవేద్యాలను స్వామికి భోగంగా సమర్పించి బ్రాహ్మణులకు ఇవ్వాలి. తను కూడా ప్రసాద రూపంలో దానిని భుజించాలి. పండ్లు దొరక్కపోతే బియ్యం కానీ గోధుమలు కానీ బాగా పిండి చేసి నేతిలో వండి బెల్లం బాగా కలిపి దానితోనే సూర్యునికి భోగం చేయవచ్చు. తరువాత హోమం చేసి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి. ఇలా 1 ఏడాది పాటు సప్తమి వ్రతాన్ని చేసినాక ఉద్యాపన చెయ్యాలి. గోమూత్రం, గోమయం, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, కుశజలం, తెల్లని మట్టి, నువ్వులు, ఆవాలతో అభ్యంగనం, గరిక, ఆవు కొమ్ము, మల్లెపూల రసం కలిపిన నీటితో స్నానం చేయించాలి. ఆ పదార్థాలనే కాస్త తినాలి. ఇది అన్ని పాపాలను హరిస్తుంది. అన్ని రకాల పండ్లు, సస్య సంపన్న భూమి, ధాన్యయుక్త భవనం, దూడతోడి ఆవు, పగడం, పొదిగిన రాగి గిన్నె, తెల్లటి వస్త్రాలు ఇవన్నీ బ్రాహ్మణులకు దానం చెయ్యాలి. బంగారం, రత్నాలు, వస్త్రాలు ఆచార్యదేవునికి ఇవ్వాలి. బ్రాహ్మణ భోజనాలతో వ్రత సమాప్తి చెయ్యాలి. ఇదే ఫలసప్తమి విధానం అనబడుతుంది. ఈ అతిశయ పుణ్యమయమైన సప్తమి సకల పాపాలను నాశనం చేయగలదు. ఆ రోజు ఉపవాసం చేసే మనుషుడు సూర్యలోకాన్ని చేరగలడు. అక్కడ దేవ, గంధర్వ, అప్సరలచే పూజలు అందుకునగలడు. ఈ వ్రతాన్ని చేసిన వానికి దరిద్రం అంటదు, పాపం మిగలదు, దుఃఖాలుండవు. ఈ వ్రత ఫలితంగా బ్రాహ్మణులు ముక్తి పొందుతారు. క్షత్రియులు ఇంద్రలోకంలోనూ, వైశ్యులు కుబేరలోకంలోనూ వాసప్రాప్తి నందుతారు. శూద్రులు ద్విజులవుతారు. పుత్రహీనులకు పుత్రులు, దరిద్రురాలికి సౌభాగ్యాలు అబ్బుతాయి. ఈ వ్రతం ఒక చింతామణి. ఈ వ్రతాన్ని గూర్చి విన్నా చదివినా అన్ని కోరికలు తీరుతాయి. బ్రహ్మదేవుడు ఇంకా ఇలా చెప్పసాగాడు. శతానికునికి సుమంతుడు వివరిస్తున్నాడు. దిండి, ఇప్పుడు నీకు రహస్య సప్తమి వ్రత విధానాన్ని ఉపదేశిస్తాను విను. ఈ వ్రతాన్ని ఆచరించేవాని యొక్క ఇటు 7 తరాలు ఉద్ధరింపబడతాయి. రాబోయే 7 తరాలలో సహా ఈ వ్రత నియమాలను పాలించువానికి ధన, పుత్ర, ఆరోగ్య, విద్య, వినయ ధర్మాలతో పాటు అప్రాప్య వస్తువులన్నీ ప్రాప్తిస్తాయి. ఈ వ్రత నియమాలు ఈ ప్రకారంగా ఉంటాయి. అందరితో మైత్రీభావాన్ని పెంపొందించుకుంటూ సూర్యుని గూర్చి ఆలోచిస్తూ ఉండాలి. వ్రతం రోజు నూనెను ముట్టరాదు, నీలవస్త్రాన్ని కట్టరాదు, స్నానంలో ఉసిరికను తలపెట్టరాదు, ఎవరితోనూ కలహమాడరాదు. నీలవస్త్రం ధరించి ఈరోజు ఏ సత్కర్మ చేసినా అది నిష్ఫలమే కాగలదు. బ్రాహ్మణుడు ఒకవేళ పొరపాటున నీలపు వన్య బట్ట ధరిస్తే స్వయం శుద్ధి కోసం ఉపవాసం చేసి పంచగవ్యాలను నోటిలోకి పంపుకోవాలి. అజ్ఞానం కొద్దీ ఆ రోజు నల్లగోరెంట నీలవృక్షం పుల్లతో పళ్ళు తోముకున్నవాడు 2 చాంద్రాయణ వ్రతాలు చేస్తే గాని శుద్ధుడు కాడు. నీల వృక్షాలున్న ఉద్యానవనంలోకి ఈరోజు అనుకోకుండా ప్రవేశించిన వానిని పంచగవ్య భక్షణయే శుద్ధి చేయగలదు. నీలం ఒకమారు నేలలో విత్తబడితే ఆ భూమి 12 ఏళ్ల పాటు అపవిత్రంగానే ఉండిపోతుంది. రహస్య సప్తమి వ్రతం నాడు నూనెను ముట్టుకున్న వాడికి భార్యావియోగం కలుగుతుంది. ఈ దినం ఎంత దుర్మార్గులనైనా హింసించరాదు. ఈరోజు పాట పాడడం, నాట్యమాడటం, వీణాదులను వాయించడం, శవమును చూడడం, వ్యర్థంగా నవ్వడం, స్త్రీతో శయనించడం, జూదమాడడం, ఏడవడం, సరదాకైనా అబద్ధమాడడం, పగటి వేళ నిద్రించడం, జీవిని కష్టపెట్టడం,
దంభశోక శఠములు ఇవన్నీ ఎంత ప్రయత్నమైనా సరే చేసి పరిత్యాగం చేయాలి. వీటిలో ఏ ఒక్కటి జరగరాదు. ఈ వ్రతాన్ని చైత్రమాసంలో ప్రారంభించాలి. సూర్యుని 12 నామాలకు రూపాలకు క్రమంగా పూజ చెయ్యాలి. ప్రతి సప్తమి నాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి ప్రతి ఒక్కనికి నేతితో నిండిన పాత్రను 5 గురువింద గింజల ఎత్తు బంగారాన్ని దానం చేసి అలవాటైన దక్షిణను చెల్లించాలి. బ్రాహ్మణులలోనే భోజన వృత్తి వారు ఉంటారు. వీలైనంత వరకు వారినే వినియోగించాలి. విన్నంత మాత్రాన్నే అన్ని పాపాలు దగ్ధమై పుణ్యలోక ప్రాప్తిని కలిగించే ఈ వ్రతాన్ని చేయగలిగితే ఎంత ఫలముంటుందో చెప్పలేము కదా అంటూ బ్రహ్మ అంతర్ధానం చెందాడు. దిండి కూడా సూర్యవ్రతాలన్నీ చేసి చివరికి ఆయనకు అనుచరుడు కాగలిగాడు అని ముగించాడు సుమంత మహర్షి. సూర్యభగవానుని బ్రహ్మరూపత ఆదిత్యారాధనా మహత్యం. సూర్యభగవానుని ఆరాధనను గూర్చి ఇంకా వినాలని ఉందన్నాడు శతానీకుడు. సుమంత మహాముని చెప్పసాగాడు. మహారాజా, శంఖ ద్విజ సంవాదమని ఒక విషయం ఉంది. దీనిని విన్న మానవులు సంపూర్ణంగా పాపాల నుండి విడుదల పొందుతారు. ఒక అత్యంత రమణీయమైన ఆశ్రమము ఉంది. అక్కడ అన్ని వృక్షాలు ఫలాల భారంతో వంగి ఉంటాయి. జింకలు లేళ్ళు హాయిగా స్వేచ్ఛగా తిరుగుతూ కొమ్ములతో ఒకదానినొకటి గోకుతూ గీరుతూ ఆనందిస్తాయి. మయూరాల నృత్యం దానికి వాయిద్య సహకారమా అన్నట్లు అత్యధిక సంఖ్యలో పూచే రంగురంగుల పూలపై ఆడుకును అసంఖ్యాక భ్రమరాల గీతాలు వీటన్నిటితో హృదయంగా విలసిల్లే ఆశ్రమంలో అనేక తపస్సుల సేవలందుకుంటూ సూర్యభగవానుని శిష్యుడైన శంఖముని నివసించేవాడు. ఒకనాడు భోజకుమారులు ఆయన వద్దకు వచ్చి మిక్కిలి వినయంతో అంజలి ఘటించి నిలబడి ఇలా వేడుకున్నారు. మునికుల తిలక, వేద విషయంలో మాకు సందేహాలున్నాయి. మీరు వాటిని తీర్చాలి. ఈ ప్రార్థనకు ప్రసన్నుడైన శంఖముని ముందు వారి చేత సమగ్ర వేదాధ్యయనం చేయించాడు. ఒకరోజు వారలా వేదపాఠం చేస్తుండగా మహాతపస్వి అయిన ద్విజుడనే పేరుగల శ్రేష్టముని అక్కడకు వచ్చాడు. అమిత తేజస్వి అయిన శంఖముని ఆయనను విధి విధాయకంగా అర్చించి ఉన్నతాసనంపై కూర్చుండజేశాడు. భోజకుమారులు ఆయనకు వందనం చేశారు. ఆయన ప్రసన్నుడయ్యాడు. శంఖముని వారితో శ్రేష్ఠులు వచ్చినప్పుడు వారి బోధనలు వినడం కోసం వేద పఠనాన్ని ఆపినా దోషం లేదని చెప్పడంతో వారు ఆపి సావధానులై నిలబడ్డారు. ఈ బాలకులెవరు, ఏమి చదువుతున్నారు అని అడిగాడు ద్విజుడు. ఋషివర, వీరు భోజక కుమారులు. సూత్రకల్పాలతో సహా 4 వేదాలను, సూర్యనారాయణ పూజన హవన విధానాలను, ప్రతిష్టా విధి, రథయాత్ర, సప్తమీ తిథి కల్పాలను అధ్యయనం చేస్తున్నారు అని చెప్పాడు శంఖముని. మునీంద్ర, సూర్య ప్రసన్నత నాకు కావాలి. సూర్యనారాయణ మహత్యాన్ని విశేష రూపంలో నేను వినాలనుకుంటున్నాను అని ప్రార్థించాడు ద్విజుడు. ఈ విషయంలో సాంబ మహారాజు వశిష్ఠ మహర్షి సంవాదాన్ని మీ దృష్టికి తెస్తాను. ఒకరోజు సాంబుడు వశిష్ఠుల వారి పవిత్రాశ్రమానికి వెళ్ళాడు. ఆయన పాదాలకు శిరస్సు నంటించి ప్రమాణం చేసి భక్తిపూర్వకంగా చేతులు జోడించి వినీతుడై నిలబడ్డాడు. మహర్షి ప్రసన్నుడై ఇలా అడిగాడు. నాయనా సాంబా, నీ సంపూర్ణ శరీరమంతా ఒకప్పుడు కుష్ఠురోగం తగిలి భయంకరంగా ఉండేది కదా. నీకు ఆ రోగ విముక్తి కలిగి శరీరం దివ్యకాంతి శోభలతో మెరుస్తుంది. ఇది ఎలా సాధ్యమైంది అని అడిగాడు వశిష్ఠుడు. గురుదేవ, నేను సూర్యభగవానుని ఆరాధనను ఆయన సహస్రనామాల ద్వారా చేశాను. ఆయన ప్రసన్నులై సాక్షాత్ దర్శనమిచ్చి వరములను కూడా ప్రసాదించారు. సూర్యోపాసన విధిని కులంకషంగా తెలుసుకోదలుచుకొని సవిస్తరంగా తనకు వచింపుమని ఆదేశించాడు వశిష్ఠ మహర్షి. చెప్పసాగాడు సాంబుడు. బ్రహ్మర్షి, నేనొకానొకనాడు విపరీతమైన అజ్ఞాన అహంకారాలతో మిడిసిపడి దుర్వాస మహర్షిని అపహసించాను. ఆయన కోపించి కుష్ఠిరోగివై పొమ్మని శపించారు. అప్పుడు నేను దుఃఖం, సిగ్గు, భయం
ముప్పరిగొనగా శరీరం ధ్వనులు చేస్తుండగా గొంతు కీచుమంటుండగా వైద్యం నిర్వీర్యం కాగా నా తండ్రి శ్రీకృష్ణ భగవానుల వద్దకు పరుగున పోయి ఆయన పాదాలపై పడిపోయాను. ఆయన నాపై దయతో మార్గం సూచించారు. భక్తిపూర్వక దేవారాధనయే మార్గమని బోధించారు. నేను ఏ దేవుని ఎలా ఆరాధిస్తే నాకు రోగ విముక్తి కలుగుతుందని అడిగాను. కృష్ణ భగవానులు ఇలా చెప్పసాగారు. నాయన, ఒకప్పుడు యోగి శ్రేష్ఠుడైన యజ్ఞవల్క మహర్షి బ్రహ్మలోకానికి పోయి బ్రహ్మదేవునికి ప్రణామం చేసి మోక్షప్రాప్తి అనే ఏకైక ఇచ్చగల ప్రాణి ఏ దేవతను ఆరాధించాలి, ఈ దృగ్గోచరమగుచున్న చరాచర విశ్వం ఎవని నుండి ఉత్పన్నమగుచున్నది, ఎవనిలో కలిసిపోతున్నది అని అడిగాడు. బ్రహ్మ ఇలా ఉపదేశించాడు. మహర్షి, చాలా మంచి ప్రశ్న వేశావు. ప్రశ్నను వినడంతోనే నేను ప్రసన్నుడనయ్యాను. ధ్యానపూర్వకంగా విను. ఏ దేవశ్రేష్ఠుడు తాను ఉదయిస్తూనే సమస్త జగత్తు యొక్క అంధకారాన్ని నశింపచేస్తూ 3 లోకాలను వెలిగిస్తున్నాడు, ఆయనే అజర, అమర, అవ్యయ, శాశ్వత, అక్షయ, శుభాశుభ కర్మ సాక్షి, సర్వదేవతాదికి స్వామి స్వరూపుడు. ఆయన మండలం క్షయము లేనిది, పితరులకు పితృమూర్తి, దేవతలకే దేవుడు, జగదాధారుడు, సృష్టి స్థితి సంహారాలకు కర్త ఆయనే. ఎవరి సహస్రకాంతులలో మునులు, సిద్ధులు, దేవతలు నివసిస్తారో జనక, వ్యాస, వాలకిల్య, సుఖదేవాది ఋషిగణాలు, పంచశిఖాది యోగి గణాలు ఎవరి ప్రభావ మండలంలో ప్రవిష్ఠులై ఉంటారో ఆ సర్వమయుడే ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుడు. యజ్ఞవల్క, ఆ సూర్యుని ఆరాధిస్తే అన్ని ఫలాలు ప్రాప్తిస్తాయి. యజ్ఞవల్కుడు మళ్ళా ఇలా అన్నాడు. దేవదేవ, మీరు నాకు దయచేసిన ఈ ఉపదేశం అత్యుత్తమ పరమ సత్యం. నేనిది వరకు సూర్యనారాయణ స్వామి మహత్యాన్ని గూర్చి వినియున్నాను. ఆయన దక్షిణాంగము నుండి విష్ణువు, వామాంగము నుండి స్వయంగా తాము, లలాటము నుండి రుద్రదేవుడు ఉత్పన్నులైనారని కూడా విన్నాను. ఆయనతో సాటివచ్చు దైవమెవ్వరు? ఇప్పుడు నేను సంసార సాగరాన్ని దాటించే శక్తిగల సూర్యారాధన నా విధిని మీ ద్వారా విని తరించాలనుకుంటున్నాను. ధర్మ, అర్థ, కామ ప్రాప్తి కోసం ఎన్నో అనుష్ఠాలను చేసినా సూర్యదేవుని ఆరాధించే అనుష్ఠానాలే సంపూర్ణంగా సఫలమవుతాయి. ఈ మాటలకు ప్రసన్నుడైన బ్రహ్మ ఇలా ప్రవచించాడు. ఆద్యంతరహితుడు, సర్వవ్యాపి అయిన బ్రహ్మ, పరబ్రహ్మ తన లీలగా ప్రకృతి పురుషుల రూపాన్ని ధరించి అక్షర సృష్టి రచన వేళలో బ్రహ్మగా భాషిస్తాడు. దానిని పాలించుటకు విష్ణువై విరాజిల్లుతాడు. దానిలో చెడును సంహరించడానికి పరమేశ్వరునిగా ప్రకాశిస్తాడు. ఈ పరమాత్మయే సూర్యభగవానుడు. భేదాభేద స్వరూపుడైన ఆయన ఆరాధనను ఆయనే నన్ను అనుగ్రహించి నాకు చెప్పాడు. విను యజ్ఞవల్క, ఒకనాడు నేను భాస్కర భగవానులను స్తుతించాను. ఆయన ప్రసన్నులై ప్రత్యక్షమయ్యారు. అప్పుడు నేను ఇలా అడిగాను. దేవా, వేదాంగాలలోనూ పురాణాలలోనూ మీ తత్వమే ప్రతిపాదింపబడినది. శాశ్వత అజ పరబ్రహ్మ స్వరూపులైన మీలోనే ఈ జగత్తు ఉన్నది. సర్వాశ్రమ మూలమైన గృహస్థాశ్రమంలో ప్రతి ఇంటిలోనూ మీ పూజలే జరుగుతున్నాయి. కానీ మీరు స్వయంగా ధ్యాన నిమగ్నులై నాకు దర్శనమిచ్చారు. మీరెవరిని ధ్యానిస్తారో పూజిస్తారో నేను ఊహించలేకున్నాను. దయచేసి చెప్పండి. సూర్యదేవులు ఇలా సెలవిచ్చారు. బ్రహ్మ, ఇది మిక్కిలి గుప్తమైన విషయం. అయినా నీవు నా పరమ భక్తుడవు కాబట్టి చెబుతున్నాను. పరమాత్మ అన్ని ప్రాణుల్లోనూ వ్యాప్తుడై, అచలుడై, నిత్యుడై, సూక్ష్మంగాను ఇంద్రియాతీతంగానూ ఉంటాడు. ఆయనను క్షేత్రజ్ఞ పురుష, హిరణ్య గర్భ, మహాన్, వృద్ధి, ప్రధానాది నామాలతో పిలుస్తారు. 3 లోకాలకి ఏకమాత్ర ఆధారం ఆయనే. నిర్గుణ పరబ్రహ్మమైన ఉండి తన ఇచ్ఛతోనే సగుణ రూపం ధరిస్తూ అంతటి సాక్షిగా తాను స్వయంగా కర్మను చేయకుండా, కర్మఫల ప్రాప్తికి కట్టుబడకుండా ఎన్ని వైపులా అన్ని ఇంద్రియాలను కలవాడై సప్తమ జగత్తును పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఆనందపూర్వకంగా విహరిస్తూ ఉంటాడు.
ఈ శరీరాన్ని కర్మరూప బీజానికి క్షేత్రంగా భావిస్తారు. అందుకే పరమాత్మను క్షేత్రజ్ఞుడని పిలుస్తారు. అవ్యక్తపురంలో శయనించడం వల్ల ఆయనను పురుషుడని, ఎన్నో రూపాలు ధరించడం వల్ల విశ్వరూపుడని, విశ్వధారణ పోషణలు చేసేవాడు కావడం వల్ల మహాపురుషుడని అంటారు. ఒకే వాయువు ఎలాగైతే మన శరీరంలో ఎన్నో పేర్లతో వ్యాపించి ఉంటుందో, ఒకే అగ్నిస్థాన భేదాల వల్ల ఎన్నో పేర్లతో ఎలాగైతే పిలువబడుతుందో, అలాగే పరమాత్మ ఒక్కడే అయినా భిన్న భిన్న అంశాలుగా విస్తరిస్తాడు. ఈ మొత్తం సంసారాన్ని సంహరించిన తరువాత ఈయన ఏకాకిగా మిగిలిపోతాడు. నేను సూర్యరూపుడనై పరమాత్మను, ఇతర రూపాల్లో వెలిగే పరమాత్మను పూజిస్తాను. సిద్ధార్థ సప్తమి. యజ్ఞవల్క మహామునికి బ్రహ్మ ఉపదేశంగా కొనసాగుతుంది. మునీంద్ర, ఒకనాడు శ్రీ సూర్యనారాయణ భగవానులే తనకు నచ్చిన పూల పండ్ల పేర్లను చెబుతూ నాకు ఇది కూడా ఉపదేశించారు. మాసంలో తొలి సప్తమి నాడు ముందుగా గంధ పుష్ప ధూప దీపాది ఉపచారాలతో సూర్యుని పూజించి నానా ప్రకారాల నైవేద్యాలు పెట్టిన తరువాత పూలలో మల్లె, గన్నేరు, ధూపాలలో విజయధూపము, గంధాలలో గుందాం, లేపనాలలో రక్తచందనం, దీపాలలో నీతి దీపం, నైవేద్యాలలో లడ్డు, ఇవన్నీ ఆ స్వామికి ఇష్టమైనవి కావున వాటితోనే ఆయన పూజ చెయ్యాలి. ప్రదక్షిణ నమస్కారాల తరువాత ఆవగింజను నీటిని చేతిలోకి తీసుకొని సూర్యదేవునికి ఎదురుగా నిలబడి మనసులోని కోరికను మరలా మననం చేసుకుంటూ ఆ జలాన్ని గింజలతో పాటు మింగేయాలి. ఆ గింజ దంతాలకు తగలకుండా ఇలాగే రెండవ సప్తమి నాడు చేసి 2 తెల్ల ఆవగింజలను మృంగాలి. ఇలా 7 సప్తముల పాటు సప్తమికొక గింజను పెంచుకుంటూ పోవాలి. ప్రతిమారు గింజను మింగే ముందు ఈ మంత్రం పఠించాలి. సిద్ధార్థ కస్త్వం హి లోకే సర్వత్రా శ్రూయసే యథా తథా మమాస్పి సిద్ధార్థమర్థతః కురుతాం రవిః. ఆ తరువాత శాస్త్రోక్తంగా జపాలను హవనాలను చేయించాలి. ఈ వ్రతాన్ని చేసిన వారికి ఇహలోకంలో అన్ని కోరికలు తీరుతాయి. దేహాంతంలో సూర్యలోక ప్రాప్తి ఉంటుంది. స్వప్నాలు ఫలాలు పరిమితం గురించి తెలుసుకుందాం. యజ్ఞవల్క సూర్యపూజనము ఉపవాసము పూర్తి చేసి సప్తమి నాటి రాత్రి సూర్యుణ్ణి తలుచుకుంటూ నిద్రించే వ్యక్తికి కొన్ని కలలు వస్తాయి. వాటి ఫలితాలను వర్ణిస్తాను విను అన్నాడు. సూర్యోదయము, ఇంద్రధ్వజము, చందమామ కనిపిస్తే మంచివన్నీ వృద్ధి చెందుతాయి. మాల ధరించిన వ్యక్తి, ఆవు లేదా మురళీనాథ ధ్వని, తెల్ల కమలం, చామరం, దర్పణం, బంగారం, కత్తి, పుత్రప్రాప్తి, రక్తము కలలో కనిపిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ప్రజాపతి కనిపిస్తే పుత్రప్రాప్తి కలుగుతుంది. ప్రశస్తమైన వృక్షంపై ఎక్కి కూర్చున్నట్లు, ఎద్దు, గోవు లేదా సింహిని పాలను నోటిలోనికే పిండుతున్నట్లు కలవస్తే అతి త్వరలో ఐశ్వర్య ప్రాప్తి కలదని అర్థం. బంగారు లేదా వెండి పత్రంపై కీరిని పోసుకొని తాగుతున్నట్లు కలవస్తే బలం కలుగుతుంది. కమలపత్రమైనా అంతే. జూదంలోనూ వాదంలోనూ యుద్ధంలోనూ గెలిచినట్లు కలవస్తే గొప్ప సుఖం కలుగుతుంది. అగ్ని త్రాగునట్లుగా కలవస్తే జఠరాగ్ని పెరిగి ఆరోగ్యం పెరుగుతుంది. తన అంగాలు ప్రజ్వలితాలై కనిపిస్తే తలనొప్పి కూడా వస్తే సంపద దొరుకుతుంది. తెల్ల బట్టలు కట్టుకొని తెల్ల పూలమాల వేసుకొని ప్రశస్తమైన పక్షిని దర్శిస్తున్నట్టు కలవస్తే చాలా మంచిది. దేవతలు, బ్రాహ్మణులు, ఆచార్యులు, గురువులు, వృద్ధులు, తపస్సులు కలలో ఏది చెప్తున్నట్టు కనిపిస్తారో అదే జరుగుతుంది. తన శిరస్సు తెగినట్టు పడినట్టు, పాదాలకు సంఖ్యళ్ళు పడ్డట్టు కలవస్తే రాజ్యప్రాప్తి కలగబోతున్నదని అర్థం. గుర్రం, ఎద్దు, తెల్ల కమలం, శ్రేష్టమైన ఏనుగు వీటిపై భయపడకుండా ఎక్కి కూర్చున్నట్లు కలవస్తే మహా గొప్ప ఐశ్వర్య ప్రాప్తి కలగబోతుందని సూచన. కలలో రోదన, ఇలలో హర్షానికి సంకేతం. గ్రహాలను నక్షత్రాలను ముద్ద చేసి పట్టుకున్నట్టు, భూమిని పట్టి గిరగిరా తిప్పుతున్నట్లు, పర్వతాలను పెకలించి విసిరేస్తున్నట్లు కలవస్తే త్వరలో రాజ్యలాభం కలుగుతుంది. పొట్టలో నుంచి పేగులు తీసి చెట్టుకు పెట్టి లాగుతున్నట్టు,
పర్వత నది సముద్రాలను దాటుతున్నట్టు కల వస్తే అత్యధిక ఐశ్వర్యం పడుతుంది. కలగంటున్నట్టు తెలియడం, నచ్చిన మాటలు వినబడడం, నచ్చిన వస్తువులు కనబడడం, అందమైన స్త్రీ ఒడిలో కూర్చొని ఉండగా ఇతర స్త్రీలు ఆశీర్వదిస్తున్నట్లు కనబడడం, మన శరీరాన్ని కీటకాలు తింటున్నట్లు కనబడడం, ఇవన్నీ రాజ్యలాభ ఐశ్వర్య ప్రాప్తి కలిగించే కలలే. రోగికి వీటిలో ఏ ఒక్కటి కలలో తగిలినా రోగ విముక్తుడవుతాడు. ఈ కలను మరునాడు ప్రొద్దున స్నానాధికములు ముగించుకొని రాజునకు గాని బ్రాహ్మణునికి గాని భోజకునికి గాని చెప్పాలి. ఆవాల సప్తమి వ్రత ఉద్యాపన. యజ్ఞవల్కునికి బ్రహ్మదేవుడు చెబుతున్న అంశమిది. సిద్ధార్థ సప్తమి వ్రతానంతరం మరుసటి రోజు స్నాన పూజ జపాదుల తరువాత భోజకుడు పురాణవేత్త వేద పారంగతుడు అనువారులకు భోజనాలు పెట్టించి ఎర్రటి వస్త్రాలు పాలిస్తున్న ఆవు మరియు వారు మెచ్చు భోజన పదార్థాలు అన్నీ మధ్యాహ్న కాలంలో దానం చేయాలి. ఈ చివరి దానం భోజకునికి ఇవ్వాలి. ఆయన దొరకకపోతే పౌరాణికునికి, ఆయన దొరకకపోతే సామవేదం తెలిసిన మంత్ర విధుడైన బ్రాహ్మణునికి ఇవ్వాలి. ఇది సిద్ధార్థ సప్తముద్యాపనము. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.